కొత్త సున్నం వేసి నేను చేసినా అని చెప్పుకోవాలి. కాగ్నిజెంట్ అనే కంపెనీ, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2022లో ఒప్పందం చేసుకుంది మనతో. 2022లోనే కాగ్నిజెంట్ అనే కంపెనీ ఒప్పందం చేసుకున్నది. 15,000-16,000 ఉద్యోగాలు మీ దగ్గర పెడతామని ఒప్పందం కూడా అయిపోయింది. మొత్తం కోకాపేటలో బిల్డింగ్ తీసుకున్నారు, మొత్తం సదావి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయాలి మరి? ఇక అమెరికాకు పోయి 10-12 రోజులు ఊరేగినాక ఉత్తా చేతులతో వస్తే బాగుండదు కదా. 16,000 ఉద్యోగాలు తెచ్చిన. ఆ 16,000 ఉద్యోగాల కథ ఏంటంటే, రేవంత్ రెడ్డి నిన్న దిగిండట, మొన్న ఒప్పందం చేసుకున్నాడట, నిన్న దిగిండట, ఇవాళ పోయి కంపెనీ చాలు చేసినట్టు. అడిగి ఇంత వేగంగా మొన్న ఒప్పందం అవుతుంది, ఈ లోపల వాడు బిల్డింగ్ కట్టిండు, 16,000 మంది పెట్టుకున్నాడు, నువ్వు దిగంగానే పోయి రిబ్బన్ కట్ చేసినావా? నమ్మేదానికి అందరం చెవిలో పూలు పెట్టుకున్నావా? నేనేమంటున్నా అంటే, ఇటువంటి కథలు చెప్పుకుంటా పోతే ఇంకో 100 ఉన్నాయి. ఇట్లా మాయ మాటల మీద, స్టంట్ల మీద, పిఆర్ స్టంట్ల మీద ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు గుంజలేరు ఎవరైనా సరే. విషయం ప్రజలకు ఒక్కసారి అర్థమైనాక అడుగుడు మొదలు పెడతారు.